ఫ్రంట్ ఎండ్ విత్ యాంగులర్ కావచ్చు, రియాక్ట్ కావచ్చు. ఈ రెండింటిని చేసే ముందు మనకి కొన్ని కీవర్డ్స్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. ఓన్లీ దెన్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ సంథింగ్. అవి తెలిస్తేనే మీకు మిగతా విషయాలు అర్థమవుతాయి. వాటి మీద క్లారిటీ ఒక లెవెల్లో ఉండాల్సిందే. ఆ క్లారిటీ ఉన్నప్పుడే మీకు ఒక బేసిక్ సెన్స్ ఒకటి జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, వాట్ ఈజ్ వెబ్ పేజ్ వెబ్సైట్ వెబ్ అప్లికేషన్ అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్. ఈ వర్డ్స్ మీద క్లారిటీ ఉండాలి. రెండోది, వెబ్ సర్వర్ అంటే ఏంటి, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి, వెబ్ క్లయింట్ అంటే ఈ వర్డ్స్ మీద కూడా చాలా క్లారిటీ కావాలి. సో వాట్ ఈజ్ వెబ్ పేజ్, వెబ్సైట్, వెబ్ అప్లికేషన్ అండ్ సింగిల్ పేజ్ అప్లికేషన్. బ్రౌజర్స్లో మనము ఓపెన్ చేసి చూసుకునేవన్నీ కూడా వెబ్ పేజెస్. బేసిక్గా ఈ వెబ్ పేజెస్ని మనం HTML, CSS అనే లాంగ్వేజెస్లో రాస్తాం. ఈ HTML, CSSని యూజ్ చేసి మనం వెబ్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు. మరి వెబ్సైట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అని చెప్పేసి మనకి ఆన్సర్ ఉంటుంది. సో వాట్ ఈజ్ వెబ్సైట్? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. కానీ దాన్ని నేను సరిపెట్టుకుంటే కుదరదు మీకు. దిస్ ఈజ్ నాట్ వెబ్ కలెక్షన్. ఇప్పుడు కలెక్షన్, వాట్ ఈజ్ అ గిటార్ అంటే కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నారు అనుకోండి. స్ట్రింగ్స్ అంటే తంత్రులు. ఒక్కొక్క తీగని కలెక్షన్ చేసుకుంటే, తీగలు కలెక్షన్ చేసుకుంటే అది గిటార్ అయిపోతుందా? 4 తీగలు కలిపేసి మనం ఇట్లా సంచిలో పెట్టుకుంటే ఆ సంచిని గిటార్ అంటారా? మరి అవన్నీ కనెక్టెడ్ అయి ఉండాలి. వాటన్నిటిని ప్రాపర్గా ట్యూన్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే దాన్ని గిటార్ అని అంటారు. కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు ఏ వుడెన్ బోర్డ్ ఈస్ కాల్డ్ గిటార్. అంతేగాని కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్ కాదు. రైట్. అట్లాగే మరి వెబ్సైట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, కలెక్షన్ ఆఫ్ ఇంటర్లింక్డ్ అంటే ఏంటి? ఒకదానితోటి ఇంకొకటి కనెక్ట్ అయినటువంటి కలెక్షన్ని మనము వెబ్సైట్ అని అంటాం. మరి వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఇది ఇంకా మనకు కావాల్సిన అల్టిమేట్ హీరో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్? అసలు ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా వెబ్ అప్లికేషన్ని చూసారా? వెరీ గుడ్. Facebook is a web application. Why it is a web application? Why not it is a website? అట్లా మనము JNTU ఎగ్జామ్ రాసిన ఆన్సర్లు మాత్రం మీరు బట్టి పట్టుకోకండి. ఏదో ఒక ఐడియా తెచ్చుకోవడానికి మాత్రం ట్రై చేయకండి. మీ పేరు మర్చిపోయినా, వెంకీ. ఇప్పుడు ప్రతి బ్యాచ్లో ఒక పర్సన్ ఉంటాడు అనమాట. సంబడి హూ ఈస్ క్యూరియస్ అబౌట్ వాట్ టు నో అండ్ హౌ టు డూ ఇట్. ఓకే, యు ఆర్ సచ్ అ పర్సన్. నాకు నీ దగ్గర ఒక క్యూరియాసిటీ అయితే కనపడుతుంది. డోంట్ స్టాప్ యువర్ క్యూరియాసిటీ టు సర్టైన్ లెవెల్ వేర్ యు ఆర్ సాటిస్ఫైడ్. నువ్వు నేను సాటిస్ఫై అయిపోయినా, నాకు ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిసిపోయింది, నాకు ఇంత చాలు అనుకునేటట్టు అంటే సాటిస్ఫాక్షన్ నువ్వు తెచ్చుకోకు. తెచ్చుకున్నావు అంటే నువ్వు గ్రో కాలేవు. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్కి వచ్చినాం అనుకో, దాన్ని నేను ప్రతిదానికి అప్లై చేసుకోవాలి, ప్రతిదానికి. కానీ దట్ డజంట్ గివ్ యూ ఆన్సర్స్. సో ఇంకా కొద్దిగా డీప్గా తెలుసుకోవాలి. ఇప్పుడు లాగిన్ అంటే బటన్స్ పెట్టుకుంటే సరిపోతుందా? కాదు.
సో ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఫేస్బుక్ ఈజ్ అ వెబ్ అప్లికేషన్. దట్ ఈస్ వెబ్ అప్లికేషన్ నాట్ బికాజ్ లాగిన్ లాగౌట్ ఉంది కాబట్టి, యాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అని అనుకోకండి. వెబ్ అప్లికేషన్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ ఆర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఒక ప్రోగ్రామ్ లేదా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ జనరేట్ వెబ్ పేజెస్ డైనమిక్గా వెబ్ పేజెస్ని జనరేట్ చేసే పర్టిక్యులర్ ప్రోగ్రామ్స్ని డైనమిక్గా జనరేట్ చేయడం. ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్లో ఎన్ని పేజీలు ఉంటాయి? నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే ఒక 12-13 ఉంటాయా? ఫేస్బుక్లో ఎన్ని పేజెస్ ఉంటాయి? నాకు ఆ వర్డ్కి కరెక్ట్ ఆన్సర్ కావాలి. నేను అదేంది ఇట్లా అడిగిండు అంటే ఇట్లా నీ క్లాస్ ఎన్ని గంటలకు అని చెప్పిన నేను. మరి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అయితే ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఎవడు చెప్తాడు నీకు ఇప్పుడు? ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాయి? డైనమిక్గా వెబ్ పేజెస్ని జనరేట్ చేస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? ఉండే ఉంటుంది. దాన్ని నేనేం ఫాలో చేసి యాక్ట్ చేయనులేండి. మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఆ ఫేస్బుక్ అకౌంట్కి ఒక పేజ్ ఉంటుంది కదా, దాన్నే వాళ్ళ పేజ్ అంటారు కదా. మీకు ఒక అకౌంట్ ఉందా? మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? నాకు ఒక ఫేస్బుక్, నాకు ఒకటి కాదు 15-20 ఉంటాయి పేజీలు. ఓకే, పేజీలు అకౌంట్ ఒకటే ఉంది. ఇన్ని పేజ్లని ఎవరైనా మాన్యువల్గా క్రియేట్ చేస్తే పాసిబిలిటీ ఉంటుందా? ఇప్పుడు నేను ఒక పేజ్ క్రియేట్ చేసినాను అనుకో, క్రియేట్ పేజ్ అనగానే జుకర్ బాబాయ్ అంటే ఫేస్బుక్ ఓనరు, అరే రే రే ప్రవీణ్ పేజ్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు అర్జెంటుగా కూర్చుని HTML CSS రాయేస్తా కూర్చుంటాడు ఆయన? ఆటోమేటిక్గా జనరేట్ కావాలి కదా అది. అది ఇట్లా ఎవరు చేస్తున్నారు? ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మీరు చూస్తున్న ప్రతి పేజ్కి ఒక టెంప్లెట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ ఉందనుకో, నా పేజ్ అయినా మీ పేజ్ అయినా మీ పేజ్ అయినా పైన పెద్ద అదేదో ఇమేజ్ ఉంటుంది, దాని పక్కన DP ఉంటుంది, దాని పక్కన నా డీటెయిల్స్ వస్తాయి. నా పేజ్ చూసినా అలాగే ఉంటుంది, మీ పేజ్ చూసినా అలాగే ఉంటుంది. కానీ వీటన్నిటిని ఇట్లా చూపించడానికి వెనకాల ఒక టెంప్లెట్ ఉంది. ఆ టెంప్లెట్నే నేను ప్రోగ్రామ్ అంటుంది. ఒకటే ప్రోగ్రామ్. ఇప్పుడు మీ పేజ్ జనరేట్ అయిందన్నా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాబట్టే మీరు మీ పేజ్ని ఓపెన్ చేసుకొని చూసుకుంటున్నారు. నా పేజ్ చూసుకోవాలన్నా ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టే నాకు కూడా ఆ అవుట్పుట్ సేమ్ HTML పేజ్ వస్తుంది మనకి. కాకపోతే ఏం మారుతుంది అని అంటే కంటెంట్ మారుతుంది. ఏం మారుతుంది? కంటెంట్ మారుతుంది, అంతే. సో అట్లా జనరేట్ అవ్వడాన్నే మనం ఏమంటాము? ప్రోగ్రామ్ అన్నాం కదా. ఆ ప్రోగ్రామ్నే వెబ్ అప్లికేషన్ అంటారు. ఇట్స్ ఎ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్ దేంట్లో రాస్తారు అని అంటే జావాలో, C#లో, పైథన్లో, C++లో, .NET అంటేనే C# అనుకోండి. ఓకే, ఇంకా రూబీ అని ఇంకొక, ద వెరీ ఫేమస్ ఈస్ PHP. వీటిలో ఈ ప్రోగ్రామ్స్ రాస్తారు. ఇవేం చేస్తున్నాయి? మీకు వెబ్ పేజెస్ని డైనమిక్గా జనరేట్ చేసిస్తుంది. వేణు ఓపెన్ చేశాడు అనుకోండి, లాగిన్ చేశాడు అనుకోండి, వేణు పేజ్ వస్తుంది కదా. అట్లా కావాలంటే ఈ ప్రోగ్రామే. వేణు లాగిన్ అవ్వగానే లాగిన్ డీటెయిల్స్ని ఈ ప్రోగ్రామ్ తీసుకుని, లాగిన్ డీటెయిల్స్ అంటే వేణు ID తీసుకుంటుంది. వేణు ID తోటి
ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది చక్కగా ప్రోగ్రామ్ దిస్ ప్రోగ్రామ్ కనెక్ట్ టు డివి. అల్టిమేట్గా మీ డేటా అంతా డేటాబేస్లోనే ఉంటుంది. ఓకే, ఆ డివిలోంచి వేణు, మీ ఐడి చెప్పండి. వేణు, ఆయన వేణు, ఆయన చైతన్య, మీరు వెంకి, సారీ వెంకి, అప్పుడప్పుడు ఇట్లా మారిపోతూ ఉంటాయి. వెంకి DANNE అని అని పంపిస్తుంది డేటాబేస్కి. డేటాబేస్లో ఒక క్వరీ డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అవ్వదు మొత్తానికైతే, బయట ఎక్కడో రాసుకుంటాం, అదంతా వదిలేసేయండి. ఇప్పుడు క్వరీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకేమవుతుంది, డేటా ప్రోగ్రామ్కి వస్తుంది. ప్రోగ్రామ్ నుంచే రిక్వెస్ట్ వెళ్తుంది డేటాబేస్కి. డేటాకి బ్యాక్ వచ్చి ఆ డేటాకి, అంటే ఇప్పుడు వేణు దన్నే కదా, వెంకి దన్నే కదా చేసింది, కాబట్టి వెంకి దన్నే డేటానికి ఆ టెంప్లెట్ మీద ఇట్లా 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 అలికేసినట్టు అలికేసి మీకు ఒక వెబ్ పేజ్ని జనరేట్ చేసిస్తుంది. ఇప్పుడు ఆయన లాగిన్ అయ్యారనుకో, పేర్లు మర్చిపోతూనే ఉంటుంది. చైతన్య లాగిన్ అయ్యారనుకో, చైతన్య లాగిన్ అయితే సేమ్ మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఈ ప్రోగ్రామ్కి వెళ్తుంది, చైతన్య 1284 ఈ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వు అనగానే డీటెయిల్స్ అన్ని డేటాబేస్ ఇచ్చేస్తుంది. చేయగానే ప్రోగ్రామ్ ఏం చేసిద్ది, డేటాబేస్లోకి వెళ్ళి వెబ్ పేజ్ చేసి జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇవి స్టాటిక్ కాదు. నా వెబ్సైట్ ఉందనుకో, నా వెబ్సైట్ స్టాటిక్ సైట్. ఎట్లా, ఇప్పుడు నాకు మెయిన్ హోమ్ పేజ్ ఉండాలి, ఒక మెయిన్ పేజ్ ఒకటి ఉంటుంది, దానికి HTML CSSలో రాసేసుకున్నాను. తర్వాత రియాక్ట్ JS మీద క్లిక్ చేసినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతానికి అదే పని జరుగుతుంది. ఇప్పుడు ఈ పేజ్ ఉంది, ఇదంతా మాన్యువల్గా రాసుకున్నాను నేను, లైన్ బై లైన్ రాసేసుకున్నాను. ఎందుకంటే నాకు ఇది మారదు. ఇది ఇప్పుడు దీంట్లో డైనమిక్గా జనరేట్ చేసే అవసరం ఏముంది, ఇదే కంటెంట్ ఎన్ని సంవత్సరాలు చూసినా అదే కంటెంట్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు నేను ఎప్పుడైతే రియాక్ట్ JS డీటెయిల్స్ అని క్లిక్ చేస్తూ ఉంటానో, అప్పుడు ఇది కూడా ఇంకొక పేజ్ అన్నమాట. ఇది కూడా .html, ఇది కూడా మొత్తం స్టాటిక్ పేజ్, దీంట్లో కూడా మార్పు ఏమి ఉండదు. సరే, ఇక్కడ స్క్రోల్ బార్ ఉన్నంత మాత్రాన్ని ఇది డైనమిక్ వెబ్సైట్ ఏం కాదు, ఇది జస్ట్ జావా స్క్రిప్ట్ అంతే. ఇది కూడా స్టాటిక్ పేజ్. ఇలాంటివి వెబ్సైట్స్. ఓకే, అర్థం కాలే? అవును, ఏది డైనమిక్ వెళ్తుంది? ఇది అవును. ఇక్కడ క్లిక్ చేయడం మాన్యువల్గా చేయడం గురించి కాదు నేను మాట్లాడుతుంది, క్లిక్ మాన్యువల్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు దీంట్లో ఉండే కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ డైనమిక్గా జనరేట్ అవ్వట్లేదు, ఇది ఆల్రెడీ ఉంది, ప్రీడిఫైన్డ్ ఉంది. ఇప్పుడు దీనికిను మీ ఫేస్బుక్ పేజ్కి డిఫరెన్స్ అర్థం కాలేదా? సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఇది స్టాటిక్ పేజెస్, వీటిని స్టాటిక్ వెబ్సైట్స్ అని అంట. అదే ఫేస్బుక్ వీటిని వెబ్ అప్లికేషన్స్ అని. ఇప్పుడు జీమెయిల్ అన్నది ఉంది, నాకు ఈ ఫ్లో మొత్తం చెప్పాలి. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఏం అడుగుతున్నాను? జీమెయిల్. జీమెయిల్, నేను జీమెయిల్ ఓపెన్ చేస్తున్నాను, నువ్వు జీమెయిల్ ఓపెన్ చేస్తున్నావు. నాకు ఇలా కూడా మనం వెబ్ అప్లికేషన్ డిఫైన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే, మీరు edupoli.in ఓపెన్ చేసినా, నేను edupoli.in ఓపెన్ చేసినా సేమ్ పేజే కనపడుతుంది. అట్లాంటప్పుడు దట్ ఈస్ అ స్టాటిక్ వెబ్సైట్, మార్పు అయితే ఏం లేదు కదా. అదే మీరు జీమెయిల్, నేను ఆ జీమెయిల్ ఓపెన్ చేసినా, మీరు జీమెయిల్ ఓపెన్ చేసినా రెండు ఒకటే కనపడతాయో వేరు వేరు కనపడతాయి? ఏం వేరు? డేటా వేరుగా ఉంది, అది నేను అడిగి. కంటెంట్, లోపల ఉన్న కంటెంట్ వేరు కదా, అది ఎట్లా వచ్చింది? ఏం జరుగుతుంది అని అంటే, జీమెయిల్ అనే వెబ్ అప్లికేషన్లో ఏమున్నాయి? ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే దీనికి లాగిన్ అయినావో, ఈ ప్రోగ్రామ్స్కి మనము డేటాను పంపించాము,
వెంకీ దన్నే అని @gmail.com అని ఈ ప్రోగ్రామ్కి వస్తే ఈ ప్రోగ్రామ్ ఈ వెంకీ దన్నే అనేటటువంటి అకౌంట్కి ఉన్న ఈమెయిల్స్ అన్నిటిని తెచ్చుకుని ఆ ఈమెయిల్స్ అన్నిటిని వరుసగా ఇట్లా జనరేట్ చేసి కావాల్సిన హెచ్టిఎంఎల్ అంతా జనరేట్ చేసి ఆ పేజ్ని డైనమిక్గా ఒక పేజ్ని జనరేట్ చేసి మనకి బ్రౌజర్కి పంపిస్తుంది. వెంకీ ఎప్పుడైతే లాగిన్ అయ్యారో వెంకీ 1284@gmail.com అని లాగిన్ అవుతున్నారో అప్పుడు మళ్ళీ అదే ప్రోగ్రామ్ ఇంతకుముందు వెంకీకి ఏదైతే జరిగిందో ఇప్పుడు కూడా చైతన్యకి అదే జరుగుతుంది. చైతన్య 1284 అంటే చైతన్య లాగిన్ అవ్వగానే చైతన్య రిక్వెస్ట్ కూడా ఈ ప్రోగ్రామ్కే వెళ్తుంది. వెళ్ళి అన్ని మెయిల్స్ ఎక్కడున్నాయి? కోటీలు ఉన్నాయా? డేటాబేస్లో ఉన్నాయి. సో చైతు 1284 ఉన్న ఈమెయిల్స్ అన్ని తీసుకుని డేటాబేస్లో నుంచి తెచ్చుకొని ఇక్కడ మనకి మళ్ళీ ఒక పేజ్ని జనరేట్ చేసి అలాంటి వాటిని మనము వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఇప్పుడు మనము అత్యంత కిరాతకమైన ఒక విలని చూస్తాం. దట్ నేమ్ ఈజ్ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్. సింగిల్ పేజ్ వెబ్ యాప్స్. ఎవరిళ్ళు సింగిల్ పేజ్ వెబ్ యాప్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. సో ముందు మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ వస్తాయి. మనకి మోనోలిథిక్ వెబ్ యాప్స్ వర్సెస్ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్. మోనోలిథిక్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? ముందు ఇక్కడ మన బ్రౌజర్ సర్వర్ డేటాబేస్. బ్రౌజర్ అనేది మన ఇంట్లో ఉంటుంది, అంటే మన ఇంట్లో మన కంప్యూటర్లో ఉంది. సర్వర్ అనేది అమెరికాలో ఉంది అనుకుందాం. డేటాబేస్ అనేది జర్మనీలో ఉంది. ఇప్పుడు చూడు, ఫస్ట్ మనం బ్రౌజర్ నుంచి మనం ఏం చేస్తాం, సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తాం. సో ఇక్కడ ఈ రిక్వెస్ట్ ఈ సర్వర్లో ఉన్న ఒక పర్టిక్యులర్ అంటే నా ఉద్దేశంలో వెబ్ యాప్ అంటే పర్టిక్యులర్ ప్రోగ్రామ్ వస్తుంది, ఒక పర్టిక్యులర్ ప్రోగ్రామ్కి అల్టిమేట్గా పంపిస్తుంది అనమాట. ఇక్కడ సర్వర్ ఈ రిక్వెస్ట్ తీసుకుని ఇక్కడికి పంపిస్తుంది. నిజానికి సర్వర్ దగ్గర చాలా ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, ఏ ప్రోగ్రామ్కి వెళ్ళాలనేది సర్వరే చెప్తుంది. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, రిక్వెస్ట్ని చూసి ఎవరు పంపించారు అనేది చూసుకొని డేటాని డేటాబేస్లో నుంచి తెచ్చుకుంటుంది, అడుగుతుంది ఈ పర్టిక్యులర్ పర్సన్ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వాలి. అప్పుడు ఇది మళ్ళీ ప్రోగ్రామ్కి ఇస్తుంది, రైట్? ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఆ పేజ్ని, ఆ HTML పేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రోగ్రామే జనరేట్ చేసేసి ఈ పేజ్ని మనకి, అంటే నేను అంటుంది పేజ్ ఎక్కడ జనరేట్ అవుతుంది, సర్వర్లో ప్రోగ్రామ్ వల్ల జనరేట్ అవుతుంది. ఈ పేజ్ని మనకి బ్రౌజర్కి పంపిస్తుంది. ఆ పేజ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. పేజ్లో ఏముంటుంది, HTML, CSS ప్లస్ డేటా, ఇవన్నీ కలిసిపోయి ఒకదానితో ఒకటి కలిసిపోయి వస్తుంది, మిక్స్డ్. ఓకే, డైరెక్ట్ పేజ్ లాగా వస్తుంది అనమాట.
ఇప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ మోనోలిథిక్. ఇప్పుడు ఆబ్వియస్గా మీరేమనుకుంటారు, మీకేం కావాలి? అవును. అలా మీరు వెళ్తే చాలా ఇబ్బంది పడతారు మీరు. దాని పేరేంటనేది అలాగే మీరు వినండి. ఇప్పుడు సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ అనేది ఆలోచిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే సపోజ్ సర్వర్లో ఇప్పుడు జీమెయిల్ ఓపెన్ చేయడానికి కావాల్సిన ప్రోగ్రామ్ ఏంటిది, ఒక ప్రోగ్రామ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీ జీమెయిల్ ఓపెన్ చేయడానికి వేరే ప్రోగ్రామ్, ఆయన జీమెయిల్ ఓపెన్ చేయడానికి వేరే ప్రోగ్రామ్ ఉంటుందా? ఒకటే ప్రోగ్రామ్ ఉంటుంది. ఎవరి జీమెయిల్ ఓపెన్ చేయాలన్నా అదే జీమెయిల్ కదా, అదైతే క్లియర్ కదా, రైట్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ అనేది ఉంటుంది కదా. ఐఫోన్ లాంటి వాటిని జనరేట్ చేయాలనుకో, అంటే ఐఫోన్ పేజ్ని జనరేట్ చేయాలి, దానికి సపరేట్గా ఉంటుందా లేకపోతే ఒకటే? ఇప్పుడు ఐఫోన్ అయినా శాంసంగ్ అయినా ఏదైనా ఫోన్, ఒక్క పర్టికులర్ ఫోన్, ఐఫోన్లోనే 10 రకాలు ఉండొచ్చు. ఏ ఫోన్, నా ఉద్దేశం ఏంటనేది చెప్పు. హే. ఇప్పుడు ఈ ఫోన్ మనకి ఇట్లా డిస్ప్లే కావాలనుకోండి, ఎంత 1573కి వస్తుందా? ఓకే. ఇట్లా ఈ పేజ్ కోసం మనకి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అంటారా? ఎవరైనా డిఫాల్ట్గా ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్ ఇలాంటి పేజ్ని జనరేట్ చేస్తుంది అంటారు. అవునా? స్టాటిక్గా ఒక్కొక్క ఐఫోన్ 15కి ఒక పేజ్, ఐఫోన్ 15కి ఒక పేజ్, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8కి ఇంకొక ఆయన కూర్చుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ హెచ్టిఎంఎల్ పెట్టడం, దానిపైన ఓం సాయిరామ్ అని రాయడం, ఒక ఎల్లో కలర్ బొట్టు పెట్టి. ఇప్పుడు నేను అక్కడ మాట్లాడుతున్న కంటెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి. నేను మాట్లాడే కంటెక్స్ట్లోనే ఉండు, అటు ఇటు జరిగినామంటే కుదరదు. మీరు లీడా కంపెనీలో, ఓకే. ఇక్కడ నా కంటెక్స్ట్లోనే ఉంటేనే మీకు మీకు మ్యాటర్ అర్థమవుతుంది. ఒక ప్రోగ్రామే కదా. సో ఒకటే ప్రోగ్రాము, ఈ ఈ పేజ్నైనా జనరేట్ చేసేది ఒకటే ప్రోగ్రామ్, ఈ పేజ్నైనా జనరేట్ చేసేది ఒకటే ప్రోగ్రామ్, ఈ పేజ్నైనా జనరేట్ చేసేది ఒకటే ప్రోగ్రామ్. త్వరలో మనకి వినాయక చవితి వస్తుంది. సేల్ పెడతాడా? పెట్టడా? దసరాకు పెడతాడా? దసరా రోజు సేల్ స్టార్ట్. చెప్పండి. ఇప్పుడు ఆ రోజు అవసరం ఉన్నా లేకపోయినా ఐఫోన్ అయితే క్లిక్ చేస్తాం కదా. అండ్ పోనీ నువ్వు ఐఫోన్ అయితే, ఒకళ్ళు ఇన్వర్టర్ ఏసీని క్లిక్ చేస్తారు. ఇది వేరే ప్రోగ్రామా? ఏసీల కోసం వేరే ప్రోగ్రామ్ రాస్తాడా? రాయడు కదా. నువ్వు ఊహించాల్సిన లెవెల్ ఆఫ్ థింకింగ్ గురించి చెప్తున్నా. నువ్వు ఎంత ఊహించాల్సి వస్తుంది అని అంటే, ఇక్కడ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం పెద్ద ఇష్యూ కాదు, నీ ఊహ కుంచుకుపోయింది అనమాట. ఎంత అయిపోయి వచ్చింది అది. అది లేకపోవడం వల్లే మీరు కోడింగ్ నేర్చుకోలేరు. మీకు తెలివితేటలు లేక కాదు, ఏం కాదు, ఊహించుకోవడానికి రెడీగానే లేరు. ఆ ఊహని ఏ లెవెల్కి తీసుకెళ్తే ఆ లెవెల్లో మీరు డెవలప్ అవుతారు. అది మీ ఇష్టం. టీ షర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ టీ షర్ట్ల కోసం ఇంకొకటి ఎవడన్నా రాస్తాడు, ఇది ఇది ఇంకొక పేజా? స్టాటిక్ అన్నారే. ఫ్లోర్ క్లీనింగ్ ఉంది, ఈ ఫ్లోర్ కోసం
ఈ క్లీనింగ్ కోసం ఇంకొక పేజ్ రాస్తాడు. ఇది పాసిబుల్ అవ్వదు కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పేజ్ క్రియేట్ చేయడం ప్రాబ్లం కాదు, లోడ్ ప్రాబ్లం. ఇమాజిన్ మన బిగ్ బిలియన్ డే రోజు, సేల్ రోజు ఎన్ని వేల కోట్ల మంది దీన్ని చూస్తారు. సార్ వేల కోట్లు ఎక్కడ ఉన్నారు సార్, 100 కోట్లే కదా, ఇండియా వాళ్ళే కదా అనుకోకండి సార్. ఇండియాలో మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటే మొబైల్ ఒకటి, ట్యాబ్ ఒకటి, ల్యాప్టాప్ ఒకటి, డెస్క్టాప్ ఒకటి, 4 ఓపెన్ చేసి కూర్చుంటారు. దీంట్లో ఐఫోన్, దీంట్లో ఇది పెట్టుకునే రకాలు మనం. అమ్మా అమెరికా మొత్తం సేల్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది, ఇంక్లూడింగ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్తో సహా. ఇండియన్ సేల్ ఆ రోజు జరిగినప్పుడు ఇండియాలో ఎంతైతే బిజినెస్ జరుగుతుందో ఆ లెవెల్ ఆఫ్ బిజినెస్ బయట నుంచి కూడా వస్తుంది. సరే, ఇదంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు అంత ట్రాఫిక్ ఉంటే, అండ్ అవును మీరు ఒకటే ట్యాబ్ ఓపెన్ చేస్తారా, 20-30 ఓపెన్ చేస్తారు కదా, అంటే ఒకటే ప్రోగ్రామ్కి ఎన్ని రిక్వెస్ట్లు వెళ్తున్నాయి చూడు. అన్ని రిక్వెస్ట్లు వెళ్ళినప్పుడు దాన్నే మోనోలిథిక్లో ఉన్న ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లం విత్ మోనోలిథిక్. ఇన్ని రిక్వెస్ట్లు ఇదే ప్రోగ్రామ్కి వెళ్తే పాపం ఈ ప్రోగ్రామ్ ఏం చేయాలి, డేటాను తెచ్చుకోవాలి, డిస్ప్లే చేయాలి, పంపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడి నుంచి తెచ్చుకోవడం ఒకటే కాదు, అన్నిటికంటే అత్యంత దరిద్రమైన పని ఏంటంటే రెండరింగ్. నువ్వు ఐఫోన్ అడిగావు, ఐఫోన్ డేటాని ఈ HTML ఎలిమెంట్స్ మధ్యలో పెట్టి రెండర్ చేయాలి, క్రియేట్ చేస్తూ ఉండాలి, క్రియేట్ చేస్తూ ఉండాలి. ఆ HTML పేజ్ డైరెక్ట్ క్రియేట్ కాదు కదా. ఆ రెండరింగ్ అనేది పెద్ద ప్రాబ్లం. రెండరింగ్ ఈజ్ ద బిగ్ ప్రాబ్లం. దానికి ఏం చేద్దాం మరి అని అంటే, డెవలపర్స్ ఒక కొత్త సొల్యూషన్ కనిపెట్టారు. ఇక్కడ బ్రౌజర్ ఉంది కదా, మన బ్రౌజరే డేటాబేసే మధ్యలో ఇప్పుడు 2 సర్వర్లు చేశారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాక్ ఎండ్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఎట్లా ఉంది అని అంటే, జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ముందుగానే JS ప్లస్ HTML ప్లస్ CSS ముందుగానే, ఇప్పుడు మనకి ఇలాంటి ప్రోడక్ట్ని డిస్ప్లే చేయడానికి ఒక టెంప్లెట్ కావాలని చెప్పాను కదా, దాన్ని మనం జావా స్క్రిప్ట్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి దానికి కావాల్సిన టెంప్లెట్కి కావాల్సినటువంటి జావా స్క్రిప్ట్, HTML, CSS ఈ మూడింటిని ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ సప్లై చేసేస్తుంది. అంటే ఫస్ట్ బ్రౌజర్ ఏం చేస్తుంది, ఫ్లిప్కార్ట్ అనగానే ఫ్రంట్ ఎండ్ సర్వర్కి వెళ్ళి ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్కి, అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఇచ్చే అవుట్పుట్ అంటే HTML, CSS, దీంట్లో కంటెంట్ ఉండదు, ఓన్లీ జావా స్క్రిప్ట్, HTML, CSS ముందుగానే మనకు వచ్చేస్తుంది, రైట్. ఇది వచ్చేసిన తర్వాత దీంట్లో జావా స్క్రిప్ట్ వస్తుంది కదా. ఇప్పుడు మనకి లేనిది ఏంటి, డేటా. ఈ డేటా కోసం బ్యాక్ ఎండ్ సర్వర్ని అడుగుతుంది. బ్యాక్ ఎండ్ సర్వర్ దగ్గర API అని ఉంటుంది, అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. వీటినే వెబ్ సర్వీసెస్ అంటారు. ఈ APIs ఏం చేస్తాయి, డేటాబేస్ని అడుక్కుని డేటాని తెచ్చుకుని ఈ డేటాని ఇక్కడికి ఇస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈ టెంప్లెట్ ఉంది కదా, ఈ టెంప్లెట్ ఇక్కడ ఉంది కదా, ఎందుకనంటే వచ్చేసింది కదా ఇక్కడికి టెంప్లెట్, జావా స్క్రిప్ట్ టెంప్లెట్ వచ్చేసింది కదా. ఈ టెంప్లెట్లో డేటా కూడా వచ్చింది అనుకో, ఇక్కడ రెండరింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు రెండరింగ్ అనేది సర్వర్లో జరగట్లా, ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది, బ్రౌజర్. మోనోలిథిక్లో ఇప్పుడు కూడా సర్వర్లోనే జరుగుతుంది. ఇప్పుడు మీరు SBI అకౌంట్, SBI మార్చేశారు. మార్ట్గేజ్ లోన్స్కి సంబంధించిన SBI అకౌంట్ ఇంకా అదే ప్రాసెస్లో నడుస్తుంది. మార్ట్గేజ్ అదేదో లోన్, అదొక యాక్టివిటీ. ముత్తూట్ ఫైనాన్స్
అదొక ప్రాజెక్ట్ ఉంది మాకు పైప్ లైన్లో. ఇప్పుడు ఏంది అది ఎప్పుడుదో వాళ్ళు ఇంతకుముందు ఏదైతే సర్వర్ యూజ్ చేశారో అదే ఇప్పుడు కూడా. కాకపోతే ముత్తూట్ ఫైనాన్స్ యూజర్స్ ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. తక్కువ ఉంటారు కాబట్టి సర్వర్ పాపం సర్వరే రెండర్ చేసుకుని ఇచ్చినా మనకి ఇబ్బంది లేదు. కానీ ఫ్లిప్కార్ట్, ఫేస్బుక్, అమెజాన్, గిట్, క్వారా, ట్విట్టర్ ఇట్లాంటి కనుక లోడ్ మొత్తం సర్వర్ మీద పడితే దట్ విల్ బార్బేరియస్లీ డై కదా. అందుకనే ఇప్పుడు మనకి ఏమైంది, నువ్వు ట్విట్టర్కి అడిగినావు అనుకో, ట్విట్టర్ ఏం చేస్తుంది, ముందే మనకి జావా స్క్రిప్ట్, HTML, CSSని బ్రౌజర్కి పంపించేస్తుంది. పంపించేస్తే బ్రౌజర్ మళ్ళీ స్పెషల్గా మన జావా స్క్రిప్ట్ స్పెషల్గా డేటా, ఈ పర్టికులర్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వీడి డేటా కావాలి అని ఈ APIస్ని అడుగుతుంది. అడిగిన తర్వాత ఆ డేటా వచ్చిన తర్వాత డేటాని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడెక్కడ పెట్టేస్తుంది. ఇప్పుడు వన్స్ యాపిల్ ఐఫోన్ ఇట్లా ఈ పేజ్, ఈ ఇంటర్ఫేస్ లోడ్ అయింది అనుకో నీకు కంప్యూటర్, అంటే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆల్రెడీ నీ ప్రోగ్రాంలో లోడ్ అయిపోయి ఉన్నట్టే కదా, అవునా కదా. ఇప్పుడు చూడు, నేను ఇక్కడ ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ ఓపెన్ చేస్తున్నా, ఈ స్మార్ట్ టీవీ మీద క్లిక్ చేశా, ఇది పక్క పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? ఈ పేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఈ పేజ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డేటా. మిగతా టెంప్లెట్ అంతా సేమ్. దీంట్లో ఉండే బాక్సులు స్ట్రక్చర్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్ ఇది రావాలి, మిగతావన్నీ సేమ్. మరి మారింది ఏంటి? డేటా. సో ఇప్పుడు నేను ఈ టెంప్లెట్ కోసం మళ్ళీ నా ఫ్రంట్ ఎండ్ సర్వర్ని దబ్బనవసరం లేదు. ఆల్రెడీ నా దగ్గర జావా స్క్రిప్ట్, HTML, CSS ఉంది కదా. సో సేమ్ డేటాకి, సేమ్ స్ట్రక్చర్కి, సేమ్ టెంప్లెట్కి ఏం కావాలి? MI A series 80 centimeters 32-inch HD రెడీ LED స్మార్ట్ గూగుల్ టీవీ. ఈ టైటిల్ ఉన్నటువంటి డేటా కావాలి, అంతే. ఇంతకు మించి ఏం లేదు. ఆ డేటాని తెచ్చుకుంటుంది. ఎవరు ఇస్తున్నారు ఆ డేటాని? బ్యాక్ ఎండ్ సర్వర్. వెరీ గుడ్. APIs ఇస్తుంది. ఆ APIs మనకి అట్లా. దిస్ ఈజ్ హౌ ద డిఫరెన్స్ బిట్వీన్ మోనోలిథిక్ అప్లికేషన్స్ అండ్ సింగిల్ పేజ్. దీన్ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు. ఎందుకు సార్ సింగిల్ పేజ్ అని అంటున్నారంటే, ఫస్ట్ టైం మాత్రమే నీకు పేజ్ వస్తుంది. ఇక్కడేమైంది, నువ్వు రిక్వెస్ట్ చేసిన ప్రతిసారి కొత్త కొత్త పేజీలు వస్తాయి. ఆ ప్రోగ్రామ్ అక్కడ రన్, ఇప్పుడు నేను మోనోలిథిక్లో కనుక రన్ చేసి ఉంటే ఐఫోన్ క్లిక్ చేస్తే ఐఫోన్కి సంబంధించిన పేజ్ని ఎవరు జనరేట్ చేయాలా? ఆ ప్రోగ్రామ్, సర్వర్ ప్రోగ్రామ్, అప్లికేషన్ జనరేట్ చేసి నాకు ఇవ్వాలి. మళ్ళీ నేను కిచెన్ అప్లయన్సెస్లో కొత్త గ్యాస్ స్టవ్ కొనాలనుకో, అప్పుడు నేను రిక్వెస్ట్ పంపించితే మళ్ళీ ఆ పేజ్ని ఎవరు జనరేట్ చేసి ఇవ్వాలి? సర్వర్ జనరేట్ చేసి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఒక పేజ్ లోడ్ అయింది కదా, ఆ పేజ్ పోయి ఇంకొక పేజ్ వస్తుంది, ఈ పేజ్ ఇంకొక పేజ్, అంటే ఇక్కడ రీలోడింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? రీలోడింగ్ అండ్ రీఫ్రెష్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? రీలోడింగ్ జరగదు, ఓన్లీ డేటా చేంజ్ ఇన్ టెంప్లెట్. డేటా మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది, మొత్తం పేజ్ అంతా మళ్ళీ రీరెండర్ అవ్వదు. దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనం చాలా అడ్వాన్స్డ్గా చేసుకోవచ్చు. ఓకే. సోనీ కెమెరా బాగుంటుందా?
కెనాన్ కెమెరా బాగుంటుందా? మనం క్లిక్ చేస్తే మంచి ఇమేజెస్ వస్తాయా? దాంట్లో కూడా వీళ్ళిద్దరు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు కదా. అంటే దాంట్లో కూడా నేను 100 పిక్సెల్స్ని నేను క్రియేట్ చేశాను అని అంటే 100 మెగా పిక్సెల్స్ అని అంటే వీడు 150 మెగా పిక్సెల్స్ అంటాడు, ఇంకొకటి 280 మెగా పిక్సెల్స్ అని అంటాడు. అది ఏం జరుగుతుందని వాళ్ళకే తెలియదు, నాకు తెలియదు అది. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళు ఇంకా 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 మైన్యూట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్స్ తీసుకొస్తుంది. అట్లాగే జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్లో మొత్తం మనం పని చేసుకోవచ్చు, కానీ ఆ జనరేట్ చేసేటప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. దాన్ని మినిమైజ్ చేయడానికి కొత్త కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. ఒక కంపెనీ వాళ్ళు, ఫేస్బుక్ అనే కంపెనీ ఒక చిన్న లైబ్రరీ రాసింది, జావా స్క్రిప్టే అది కూడా. లైబ్రరీ దేనికోసం? ఇలాంటి టెంప్లెట్స్ని డిజైన్ చేయడానికి లైబ్రరీ రాసింది. ఆ లైబ్రరీ పేరు రియాక్ట్. ఎవరిది? ఓహో, మెటా అంటారా? ఓకే. ఫేస్బుక్ తయారు చేసిన లైబ్రరీ పేరు రియాక్ట్. మరి గూగుల్ ఊరుకుంటుందా? ఇది కూడా ఒక లైబ్రరీ కాదు, కంప్లీట్ ఫ్రేమ్వర్కే తయారు చేసేసింది, దాని పేరు యాంగ్యులర్. ఒక చైనా వాడు ఏం చేశాడు? వియుఈ. మరి వాళ్ళ పేర్లు అలాగే ఉంటాయేమో, మరి నాకు తెలియదు. Vue.js, ఆయన పేరు తెలియదు, ఇది చైనా ఏదో. మరి ఇండియన్స్ ఏం డెవలప్ చేశారు? వీళ్ళు డెవలప్ చేస్తూ ఉంటే వాటిని వాడుకుంటారు. మహేష్ బాబు కంటే బాగా వాడతాం మనం. వాడకంలో మనకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు, అవునా కాదా? మైక్రోసాఫ్ట్ ఎవరు కనిపెట్టారు? ఆయన ఎవరో బిల్ గేట్స్ కనిపెట్టారు, కానీ దాన్ని రూల్ చేస్తుంది ఎవరు? ఒక తెలుగు ఆయన కదా. మరి గూగుల్ ఎవరు కనిపెట్టారు? ఆయన ఎవరో కనిపెట్టారు. దాన్ని ఎవరు సిఇఓ? ఇండియన్, తమిళ ఆయన. చూసారా ఎంత గొప్ప వాళ్ళు. మనం కనిపెట్టే కాన్సెప్ట్లు మనకు వద్దు, వాటిని వాడుకునే కాన్సెప్ట్లు కావాలి మనకు. ఎనీవేస్, మీరు ఎంత వాడుకుంటే అంత. ఐ గివ్ మై 100%. సో మీరు రియాక్ట్, యాంగులర్, వ్యూ ఎందుకోసం? ఈ జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ని ఒక స్ట్రక్చర్లో రాయడానికి. అది ఒక హైబ్రిడ్ మోడల్ అమ్మా, ఫ్రేమ్వర్కే కంప్లీట్గా ఉంది దాంట్లో. ఓకే, ఇక్కడ వచ్చింది. రియాక్ట్ ఈజ్ అ లైబ్రరీ. ఏం చేస్తుంది ఇది? ఈ టెంప్లెట్లను ఎట్లా డిజైన్ చేయాలి, దానికి ఒక స్ట్రక్చర్, దాన్ని కాంపోనెంటైజేషన్ అంటారు. నేను ఇప్పుడు మన కోర్స్ మొత్తం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ తయారు చేసి లాస్ట్లో టెంప్లెట్స్ ఎట్లాగా ఈ యూఐని అప్డేట్ చేస్తున్నాయని చూపించడమే నా చివరి రోజున నేను చేయాల్సిన పని, అంతేనా? ఇది మన అంబిషన్. మనం అల్టిమేట్గా ఈ కోర్స్ కంప్లీట్ చేసుకునే లోపల ఇదిగో ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్లో రియాక్ట్ వాళ్ళు రియాక్ట్ తోటి, యాంగులర్ వాళ్ళు యాంగులర్ తోటి ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్లో డెవలప్మెంట్ చేయాల్సి, అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్యాక్ ఎండ్స్ ఏపీఐ కోసం మనము జేసన్ సర్వర్ అని చెప్పేసి ఒక ఫేక్ సర్వర్ని యూజ్ చేసుకుంటాం. ఏపీఐస్ మరి డైరెక్ట్గా మనము బ్యాక్ ఎండ్ రాయం కదా, మనం బ్యాక్ ఎండ్ నేర్చుకోవట్లేదు కదా. నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, ఓకే, మీరు నేర్చుకోవట్లేదని కాదు, ఎవరు నేర్చుకుంటే వాళ్ళు. సో బ్యాక్ ఎండ్ నేర్చుకునే వాళ్ళు బ్యాక్ ఎండ్ నేర్చుకుంటే అన్నీ కలిపి చెప్తాను వాళ్ళకి. లేదు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఓన్లీ. ఓకే, సో అల్టిమేట్గా ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ ఎలా దీంట్లో ఇప్పుడు మేము నేర్చుకున్న లాస్ట్ క్లాస్లో నేను హెచ్టిఎంఎల్లో ఏం చెప్తాను, సిఎస్ఎస్లో ఏం చెప్తాను, జావా స్క్రిప్ట్లో ఏం చెప్తానని చెప్పాను కదా, రైట్? అవి యూస్ చేసి ఒక యూఐని ఎట్లా డెవలప్ చేయాలనేది మన టార్గెట్. అది యూస్ చేసి డేటాకి తగ్గ యూఐని, ఎందుకనంటే డేటా సపరేట్గా ఉంటుంది జేసన్ ఫార్మాట్లో. అలాంటి డేటాకి ఏం చేయాలి మనం? ఒక టెంప్లెట్ని క్రియేట్ చేయాలి, అంతే.
ఇప్పుడు మనకి మెటీరియల్, నువ్వు ఒక మంచి నెక్లెస్ వేసుకోవాలి, మనం వేసుకోకపోవచ్చు, ఒక మంచి నెక్లెస్ వేసుకోవాలనుకోండి, మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది, అంతేనా? నెక్లెస్కి బంగారం వాడతారు, ప్లాటినం వాడతారు, వెండి వాడతారు, రైట్? ఐరన్ వాడరేమో. ఓకే, సో ఇవి మనం వాడే మెటీరియల్, అంతేనా? ఆ మెటీరియల్ కానీ చేసే విధానం ఒకటే కదా, ఆ విధానం నేర్చుకుంటున్నాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? చాలా తక్కువ హెచ్టిఎంఎల్లో రియాక్ట్కి, యాంగులర్కి కావాల్సినటువంటి కొన్ని ఎలిమెంట్స్ నేను చెప్పాలి, కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పాలి, కాన్సెప్ట్స్ చెప్పాలి, అవి చెప్తాను. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో ఎంతవరకు కావాలి పూర్తిగా నేర్చుకోవాలంటే మీకు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, గో అండ్ సర్చ్ దేర్. జావా స్క్రిప్ట్ మనకి మెయిన్. ఓకే, జావా స్క్రిప్ట్ రాకుండా నువ్వు ఏమీ చేయలేవు. సో జావా స్క్రిప్ట్లో మనం ఆల్మోస్ట్ 1 వీక్ 10 డేస్ దాని మీద స్పెండ్ చేయాలి. చేసిన తర్వాత మనం రియాక్ట్కి వెళ్తాం, ఎంత పాసిబిలిటీ ఉంటే. ప్రతిరోజు నా ప్లేలిస్ట్ ఆల్రెడీ ఉంటుంది, నేను పంపిస్తాను. ఆ ప్లేలిస్ట్ని మీరు డైరెక్ట్గా ప్రతిరోజు క్లాస్కి ముందు చూడండి. రేపు నేను హెచ్టిఎంఎల్ చెప్తున్నా, సో హెచ్టిఎంఎల్కి సంబంధించింది ఈరోజే చదివేసాను, ఈరోజే, సో దట్ నేను రేపు పొద్దున్న నేను చెప్పే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మీకు బాగా అర్థమవుతుంది. ఇదేంది ఇది అని అంటే మీ గురించే చెప్తున్నా, దాన్ని నన్ను నెగిటివ్ అనుకోవడానికి ఏం లేదు. అవైలబుల్ ఇస్తాను, పంపిస్తాను. పేమెంట్ కంప్లీట్ చేయండి, పంపించేస్తా వీడియోస్. ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ ఉంటాయి, ముందే ఇచ్చేస్తా. మీరు ఫాస్ట్ పేస్లో కంప్లీట్ చేసుకోవాలి అని అంటే ఫాస్ట్ పేస్లో కూడా కంప్లీట్ చేసుకోండి, నాకే ఇబ్బంది లేదు, రైట్? నా ఫోకస్ అంతా హౌ డు యూ ఇంప్లిమెంట్ దిస్ అనేది నా ఫోకస్. మంచి ప్రాజెక్ట్ మీరు చేసుకోవాలి, ఓకే? ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోండి, యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇన్ టు. సో ఐఎమ్ ఏబుల్ టు సీ గోపి, మనోహర్ అండ్ who is Bindu? Bindu last class, Bindu? Hello Bindu, am I audible? Manohar, am I audible? Sir, audible. ఒకసారి మీరు వాట్సాప్లో పింగ్ చేయండి. గోపి, am I audible? Yes, sir. Yes, sir. మీ మాట వినపట్లేదు గోపి. Yes, sir. Yes, sir. ఒకసారి వాట్సాప్లో పింగ్ చేయండి. Okay. సో ఈ వీడియో రికార్డింగ్ వింటున్న వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాల్ మీ ఆన్ 9561214818. ఓకే, పింగ్ మీ ఆన్ దిస్ అండ్ లెట్ మీ నో వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్. ఓకే, సో రేపటి నుంచి మనకి ఫస్ట్ క్లాస్ ఈరోజే. ఇదేమి స్టూపిడ్ క్లాస్ ఏం కాదు కదా, ఇదే మెయిన్ ఫండమెంటల్ కోర్, ఇదే. దీన్ని కూడా డెమోగానే అనుకోండి. రేపు మనకి ఫస్ట్ క్లాస్ ఉంటుంది ఆన్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. ఓకే, వి డోంట్ వేస్ట్ మచ్ టైం. మనకి ఎలిమెంట్స్ ఏంటి, ఎందుకు ఏవి పడుతున్నాయో అనేది మనం చూద్దాం. సీ యూ గైస్, సీ యూ టుమారో.